హాయ్ ఆల్, అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్ అండి. దోసకాయ దోశ నేను నేర్పించాలనుకుంటున్నా. ఎప్పుడైనా తిన్నారా దోసకాయ దోశ? అసలు విన్నారండి? ఓకే, నేర్చుకుందాము. అయితే 1.5 కప్పు రైస్ నైటే నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని క్లీన్ చేసి ఇవి దీనికి సరిపడా 1.5 కప్కి సరిపడా ఒక మీడియం సైజ్ దోసకాయ తీసుకున్నామండి. ఇలా సన్న ముక్కలుగా తరిగాము. ఇప్పుడు అవన్నీ మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ 1.5 కప్ రైస్ అండి. ఇవి అప్పటికప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా గెస్ట్ వచ్చారనుకోండి, మన ఇంట్లో దోసకాయ ఉంటే చాలండి. ఒక 1 అవర్ ముందు రైస్ నానబెట్టేసుకుని, 1 అవర్ ముందు కూడా రైస్ నానిపోతాయి కదండి, ఇట్లా నానబెట్టేసుకుని అందులో మీడియం సైజ్ దోసకాయ ఒకటి సన్నగా ఇలా తరుక్కొని ఈ దోస ముక్కలు అందులో వేసేసేయాలండి. రైస్తో పాటే వేసేసి అందులో 2 చిన్నవి కాబట్టి 4 మిర్చి వేసానండి. ఒక 4 మిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, 4 పక్షాలు చేశానండి. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అంత పరిమాణం జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ ఇందులో యాడ్ చేసి కొన్ని వాటరు బ్యాటర్కి ప్రిపేర్ అవ్వడానికి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. చూద్దాం. మీకు కావాలంటే 1 టేబుల్ స్పూను మినపప్పు యాడ్ చేసుకోవచ్చండి, లేదా ఎలానే చేసుకుంటామంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఓకే అండి, మిక్సీ పట్టుకుందాం. సాల్ట్ అన్నీ వేసుకున్నాం కదండి. బ్యాటర్ ఇలా ప్రిపేర్ అయింది. మెత్తగా పట్టుకోవాలి. పిండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ముందే వాటర్ యాడ్ చేయొద్దు. నేను యాడ్ చేయడం వల్ల దోసకాయ ముక్కలు అట్లాగా కొంచెం ఉండిపోయాయి. మీరైతే ఫస్ట్ బియ్యాన్ని ముక్కల్ని రుబ్బుకోండి. అది మెత్తగా పేస్ట్ అయిన తర్వాత అప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసి ఇంకొకసారి తిప్పుకోండి. ఇలా దోశలా నెమ్మదిగా వేసుకోవాలండి కనం పైన. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. పిల్లలకు ఫ్రీ మోషన్ కూడా అవుతుంది. చిన్నపిల్లలు ఎవరైనా తినట్లేదు అంటే ఇలా చేసి దోశలు వేసి పెట్టండి. దోశలు ఇష్టంగా తింటారు కదా. డైజెషన్ కూడా చాలా బాగుంటుంది దోసకాయ దోశ. కాల్చుకుంటాము అట్లనే ఇలా కాల్చుకోవాలండి. వెనకాల మంచిగా కాలిన తర్వాతనే లేపాలండి. ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ తిరిగేసుకుందాం. చూశారు కదా, నాకైతే దోశ బాగానే వచ్చిందండి. నేనేం మినపప్పు యాడ్ చేయలేదు. కాకపోతే వెనక పూర్తిగా కాలిన తర్వాత మనం తిప్పుకోవాలి. సగం సగం కాలకుండానే తిప్పామనుకోండి విరిగిపోతుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ ఉందండి. కంపల్సరీగా ట్రై చేయండి. 2 వైపులా ఇట్లా కాల్చుకొని దోశ పల్లి చట్నీతో దేంతోనైనా తినొచ్చండి. ఇలా పల్లి చట్నీతో దోశను సర్వ్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నచ్చితే నా వీడియో లైక్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.